క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరీలకు ఈ సైన్స్ అండ్ సైన్స్ అనే కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం. ఇంతవరకు దాదాపు 30 ఎపిసోడ్లు చూశాము. అనేక కార్యాలు, ప్రశ్నలకు సమాధానాలు, వీటన్నిటిని మీరు చూసి ఉంటారు. మీ యొక్క కమెంట్స్ వస్తున్నాయి. అనేకులకు ఇది తెలియజేయండి అంటే ఈ ప్రోగ్రాం కోసమని చెప్పడం లేదు. అనేక మందికి ప్రశ్నలకు జవాబు దొరకకుండా అనేక యవనస్తులు, స్కూల్ చదివే పిల్లలు అనేక మంది ఉన్నారు. వాళ్ళకి ప్రయోజనకరంగా ఉండడానికి పరిచర్య చేయమని చెప్తున్నాం అంతే. అంతేగాని మరి దేనికోసం కూడా షేర్ చేయమని చెప్పడం లేదు. ప్రభు కృప వల్ల అదే షేర్ అవుతుంది. బట్ ఇదెందుకు మేము చెప్తున్నామంటే అనేక మంది మరి నాస్తికుల వల్ల ఇటువంటి ప్రశ్నలు అడిగినప్పుడు వంచబడుతున్నారు. వారి కోసం మీతో చెప్తూ ఉన్నాను. సరే, ఈరోజు కూడా సహోదరులు మనతో వచ్చి ఉన్నారు. బ్రదర్ రూబెన్ మనతో ఉన్నారు. వారి దగ్గర ఈరోజు కూడా అనేక ప్రశ్నలు అడగబోతున్నాం. అదే సమయంలో సహోదరుల యూట్యూబ్ ఛానల్ ఉంది, వాయిస్ ఆఫ్ బైబిల్ అని ఆ ఛానల్ పేరు. ఆ యూట్యూబ్ ఛానల్ వారికి ఉంది. అందులో ఈ ప్రోగ్రామ్స్ వస్తాయి. ఇది కాకుండా వారు అప్లోడ్ చేసే ప్రోగ్రామ్స్ కూడా వస్తాయి. అవి కూడా చూడండి, మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. రండి, మన కార్యక్రమంలోనికి వెళ్దాం. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్విటేషన్. గత ఎపిసోడ్లో మనము ఈ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ ఆ సిరీస్లో పోయినసారి మనము బిలీఫ్కిని కన్విక్షన్కి మధ్య ఉన్న డిఫరెన్స్ని చూసాం కదా. ఈరోజు అదే సిరీస్లో మనం ఇంకేమి చూడబోతున్నామండి. సో వన్స్ అగైన్ ప్రైజ్ ది లార్డ్. మనము లాస్ట్ 30 ఎపిసోడ్లు చేసినట్టుగా మనం చూసాము. ఈ యొక్క అన్ని ఎపిసోడ్స్ని మనం నేరో డౌన్ చేసి సింప్లిఫై చేసి చూస్తే మనం థీరీస్ చెప్పాము, ఎనాలజీస్ చెప్పాము, ఎగ్జాంపుల్స్ చెప్పాము. ఏది చెప్పినా కానీ 2 పారామీటర్స్ కిందే దీన్ని ప్రైమరీగా ప్రెజెంట్ చేశాం. మొత్తాన్ని 2 కేటగిరీస్లో చెప్తున్నాం. అవును, మొత్తాన్ని 2 కేటగిరీస్ కిందే మనం తెస్తున్నాం. ఒకటైతే ట్రూత్, నిజం, సత్యం. ఇంకొకటి లై, అబద్ధం. ఓకే, అబద్ధం లేక పచ్చి అబద్ధం. ఏ కలర్ అబద్ధమైనా కావచ్చు. ఏ కలర్ అబద్ధమైనా కావచ్చు. యేసు సత్యమై ఉన్నాడు, అపవాది అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు. అవును. ఓకే. సో ఈ రెండిటి ఆధారముగానే మనము మొత్తము సిరీస్నే చూస్తూ ఉన్నాం. ఓకే. సో ఈ సిరీస్లో మనము కాంట్రాస్ట్ ఏం చూడబోతున్నాం, ఏ థీమ్లో చూడబోతున్నాం అంటే ట్రూత్ అండ్ లై. ఓకే. సత్యానికి అబద్ధానికి మధ్య ఆ ఎడమ ఎంత దూరంలో ఉన్నది మనం చూడబోతున్నాం. అవును, సత్యానికి అబద్ధానికి మధ్య వ్యత్యాసాన్ని చూడబోతున్నాం. మనము ఇంతకుముందు కొన్ని ఎపిసోడ్లో చూసుంటాం. స్క్రీన్ పైన ఉన్నట్టు ఈ పర్టికులర్ ఎపిసోడ్లో ట్రూత్ అంటే ఏంటి, అది డిఫైన్ చేయడానికి ఎలాగే ఫిలాసఫర్స్ 2500 సంవత్సరాలు టైం స్పెండ్ చేసి వారు చేయలేకపోయారు. ట్రై చేశారు కానీ దాన్ని పూర్తి స్థాయిని అందుకోలేకపోయారు అనేది చూసాం. ఆ అరిస్టాటిల్ పీరియడ్ నుండి జరిగిన కార్యాలు మనం వరుసగా చూసాము. అవును. ఓకే. సో ఇన్ ద హిస్టరీ ఆఫ్ టైం, ఈ హిస్టరీ ఆఫ్ టైంలో ఒకే ఒకరు మాత్రం తానే సత్యము అనేటువంటిది చెప్పాడు. సత్యం అంటే ఏంటి, అది నేనే అనేది ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆయన ఎవరంటే నన్ అదర్ దెన్ జీసస్ క్రైస్ట్. ఆమేన్. యోహాను 14:6లో చూడొచ్చు, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. ఈ సత్యం అని చెప్పినప్పుడు మల్టిపుల్ వర్డ్స్ బైబిల్లో యూజ్ చేయడం మనం చూడగలం. ఒక దగ్గర అది వెలుగు అంటున్నారు, ఒక దగ్గర అది లైఫ్ అంటున్నారు, మరొక దగ్గర ట్రూత్ అంటున్నారు. ఇదెందుకు ఈ సత్యానికి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాము, బైబిల్ ఎందుకు ఇస్తుందని చూస్తే ఈ సత్యములోనే మనం ఇప్పుడు చూస్తున్న యోహాను 14:6 ప్రకారం ఆ లైఫ్, ఆ ఇటర్నల్ లైఫ్ అన్నది, ఈ జీవం అన్నది మనము చూడగలము. ఈ అబద్ధం ఏంటో మనం చెప్తున్నాం. ఇది ఎప్పుడు అర్థం చేసుకోగలం, సత్యము వలన అర్థం చేసుకోగలం. అంటే ఏది సత్యం అని మనం తెలుసుకుంటే ఏది అబద్ధం అన్నది తనంతట తెలిసిపోతుంది. దానికి ఒక యూజువల్గా చిన్నప్పటి నుండి విన్న కథ ఉంటుంది. ఒకరు మరి లైట్ వేస్తే ఇంట్లో ఫుల్లుగా ఈ పురుగులు వస్తాయి, ఇటువంటి బలులు బొద్దింకలు ఉండడం చూస్తాడు. వెంటనే ఇతను ఏమనుకుంటాడు, లైట్ వేయడం వల్లే ఇవన్నీ ఉన్నాయి అని అనుకుంటాడు. వెంటనే ఆఫ్ చేస్తాడు. రియల్గా ఏంటంటే లైట్ వేయడం వల్లే ఇవి ఉన్నట్టు తెలిసింది. ఓకే. లైట్ వేయకపోతే ఇవి ఉన్నట్టే తెలిసేది కాదు. రైట్. ఓకే, అర్థమవుతుంది. ఇప్పుడు మనమెందుకు దీని గురించి చెప్పుకుంటున్నాం అంటే సత్యము తెలుసుకోవడం వల్ల ఏది అబద్ధం అనేది ఐడెంటిఫై చేయగలుగుతున్నాం, డిఫరెన్షియేట్ చేసి చూడగలుగుతున్నాం. ఇందులో ఒక పాయింట్ హైలైట్ చేయాలనుకుంటున్నా. మనం 20th ఎపిసోడ్ 27th ఎపిసోడ్ అన్ని మనం చూసినప్పుడు
ఎలా ఒక టాప్ సైంటిస్ట్ యొక్క వారి యొక్క రేషనాలిటీ లేక వారి యొక్క సెన్స్ ఆర్ ఏబుల్ టు పర్సెప్షన్ అని చెప్తున్నాం కదా, ఇవన్నీ ఎలా ఒక ఒక బేసిక్లోనే దెబ్బతినింది. ఎలా చట్టాలు విధులు ఒక కార్యాన్ని ఏర్పరిచాయని బిలీవ్ చేశారు అని బేస్లెస్ అయిన విషయాలను నమ్మడం చూశాం. ఇందులో ఏం చెప్పదలిచానంటే, కంటికి తెలిసిన విషయాలనే సరిగ్గా ఇంటర్ప్రెట్ చేయలేని వ్యక్తి కనబడిన దేవుణ్ణి ఎలా ఇంటర్ప్రెట్ చేస్తాడు? వాళ్ళకి తెలిసిన సబ్జెక్ట్లో ఆ సబ్జెక్ట్లోనే వాళ్ళకి ఎన్నో కొరతలు లోటుపాట్లు ఉన్నాయి. అది వారు సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు, కొన్ని చోట తప్పైపోతున్నారు. వీళ్ళ సబ్జెక్ట్లోనే వీళ్ళు ఇంత వీక్గా ఉన్నప్పుడు గాడ్ అనే సబ్జెక్ట్లో వీళ్ళకి ఆ సబ్జెక్టే తెలీదు. ఎలా వీరు సక్సెస్ కాగలరు అంటున్నారు. ఎగ్జాక్ట్గా చెప్పారు, కరెక్ట్గా మీరు చెప్పారు. ఇప్పుడు ఇందులో వీళ్ళకి గొప్ప అడ్వాంటేజ్ ఏంటంటే, చూచే చాలామంది యోచిస్తారు, ఈ ప్రశ్న రావచ్చు, ఒక హాకింగ్ కంటే, ఒక నోబెల్ లారెట్, ఒక నోబెల్ ప్రైజ్ తీసుకున్న సైంటిస్ట్ కంటే మనకెక్కువ తెలుసా అనే క్వశ్చన్ చాలామందికి రావచ్చు. మనల్ని అలాగే అనుకుని ఉంటారు వీళ్ళు. అవును, వీళ్ళిద్దరూ కూడా ఏదో సోఫాలో కూర్చుని హాకిన్స్ అని మాట్లాడుతున్నారు. అతను ఎటువంటి మనిషి, అతని గురించి మాట్లాడటానికి వీళ్ళకేంటి అర్హత అని అనుకునే అవకాశాలు ఉన్నాయి. అవకాశాలు ఉన్నాయి. యాక్చువల్గా వాళ్ళ అడ్వాంటేజ్ అదొకటే. హాకిన్స్ లాంటి వ్యక్తులకు. ఓకే, ఎంత పెద్ద వ్యక్తి, ఎంతటి బ్రాండు, ఒక బిగ్ బ్యానర్, ఇతనికి తెలియని విషయాలా వీళ్ళిద్దరూ మాట్లాడబోతారు అని చెప్పి ఒక ఒక దృష్టికోణంలో చూడటానికి ఖచ్చితంగా ఛాన్స్ ఉంది. నేనెప్పుడు చెప్తాను, ఒక బుక్కునో దేన్నో ఒక మైండ్తో సెట్ చేసి చదవద్దని చెప్తాను నేను. ఈ బుక్ ఇలాగే అని అనుకుని చదివితే మీకు అదే బయలుపడుతుంది, ఆ కార్యాన్ని మీకు తెలియజేస్తుంది. ఓపెన్ మైండ్గా చదివితేనే ఆ బుక్ యొక్క నిజ భావము బయటపడుతుంది. ఇప్పుడు ఒక ఉదాహరణకు, మీరు డావిన్సీ కోడ్, ఏంజల్స్ అండ్ డిమెన్స్ రాసిన బ్రౌన్ ఉన్నాడు. బ్రౌన్ రాసినటువంటి ఆ బుక్ని మీరు చదువుతున్నారంటే మీ మైండ్లో ఆటోమేటిక్గా ఈయనొచ్చి ఏదో ఒక కాన్స్పిరసీ థీరీని అడ్డుపెట్టుకుని చెప్పబోతున్నాడనేటువంటి దృక్పథంతో చదవండి. మేబీ ఆయన ఒక ఫ్యామిలీ డ్రామా రాసుండొచ్చు అందులో. అర్థమవుతుంది. అయితే మీరు ఏ మోటివ్లో చదువుతూ ఉంటారంటే, ఎక్కడో కాన్స్పిరసీ థీరీ వస్తుందని చదువుతూ ఉంటారు. ఆయన రాసేవాటి వెనుక ఇందులో కాన్స్పిరసీ థీరీ ఉంటుందేమో, ఒకవేళ ఇది చెప్తున్నాడేమో అనుకుని ఆయన చెప్పనిది కూడా యోచించే విధంగా ఉంటుంది. కరెక్ట్. ఆ విధంగానే వీళ్ళందరూ కూడా వీళ్ళకొక బ్రాండ్ ఏర్పరచుకున్నారు. సరే, వీళ్ళు చెప్పేవన్నీ కూడా సరిగ్గానే ఉంటాయేమో, వీళ్ళందరూ బ్రాండెడ్ కదా, అయితే వీళ్ళు తప్పు చేసే అవకాశాలున్నాయి అని చెప్పదలుస్తున్నారు కదా. పలు తప్పులు చేస్తున్నారు, అందుకే 2-3 ఉదాహరణలు చూడబోతున్నాం. సరే, సో మనలో ఎవరికి కూడా యాపిల్ కంపెనీ తెలియని వారు లేరు. ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పదలుస్తున్నాను. ఓకే. యాపిల్ కంపెనీ అన్నది మోస్ట్ పవర్ఫుల్ కంపెనీ ఇన్ ద వరల్డ్ అని చెప్పచ్చు. అవును, యాపిల్ గురించి చెప్పాల్సిన పని లేదు, కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అవును. ఈ 2025లో ఈ సంవత్సరం స్టార్ట్లో MCAP అంటారు, మార్కెట్ క్యాపిటలైజేషన్. ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే, టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఇంటూ షేర్ వాల్యూ. ఒక ఉదాహరణకి, ఒక కంపెనీకి 100 షేర్లు ఉన్నాయనుకోండి. ఓకే. ఒక షేరు ₹1. అప్పుడు ఆ కంపెనీ యొక్క మొత్తం MCAP ఆర్ మార్కెట్ విలువ అంటారు. ఇది ₹100. ఓకే. సో వాళ్ళ అసెట్ బేస్ చేసి కాదు, ఈ మార్కెట్ వాల్యూ బేస్ చేసి మీరు చెప్తున్నారు. ఓకే. సో వాళ్ళ షేర్ వాల్యూ ఇంటూ మొత్తం ఎన్ని షేర్లు వాళ్ళ కంపెనీలో ఉన్నాయి, దాన్నే MCAP లేక మార్కెట్ విలువ అంటారు. జనవరి 2025 ప్రకారం వీళ్ళ MCAP చూస్తే $3.55 ట్రిలియన్. ట్రిలియన్. మనం వీళ్ళకి అది $3.55 లక్ష కోట్ల. అప్ప. బిలియన్ ట్రిలియన్. ఓకే. సుమారుగా చూస్తే ఒక 3.7 లక్షలు, 3.75 కోట్ల వస్తు. ఇండియన్ కరెన్సీకి మీరు చెప్తున్నారు. ఓకే. అప్రాక్సిమేట్గా 4 కోట్ల కోట్లు. సరే, అదే దీని మార్కెట్ వాల్యూ. వాళ్ళ మార్కెట్ వాల్యూ చూస్తే $3.58 ట్రిలియన్. దీనికి మరొక కంపారిజన్ అనాలజికల్గా చెప్పాలంటే, యాపిల్ వారి మొత్తం ఎంప్లాయీ వర్క్ ఫోర్స్ చూస్తే 1.65 lakhs. ఓకే. 1,65,000 మంది. అంతమంది ఆ మొత్తం ఎంప్లాయీస్ కౌంట్. ఓకే. ఇండియా యొక్క పాపులేషన్ చూస్తే 145 కోట్లు. అవునండి. మన యొక్క జీడిపి $3.9 ట్రిలియన్. ఓవరాల్ ఇండియా యొక్క జీడిపి. ఇండియా యొక్క ఓవరాల్ జీడిపి లాస్ట్ ఇయర్ చూసినట్లయితే $3.9 ట్రిలియన్. ఓకే. ఈ ఒక్క కంపెనీ యొక్క మార్కెట్ వాల్యూ $3.58 ట్రిలియన్. పా,
145 కోట్ల జనాభా, వారి ప్రయాస, వారి కాన్సెప్ట్ అన్నీ చేరి 3.9 ఒక సంవత్సరానికి. ఒక సంవత్సరానికి 1,65,000 మంది ఉండేటువంటి ఒక సంస్థ యొక్క ఆ విలువ, మార్కెట్ విలువ మార్కెట్ విలువ 3.58 ట్రిలియన్ డాలర్స్. ట్రిలియన్ డాలర్స్. దాదాపు ఒక 30-40 ట్రిలియనే తక్కువ. 40 ఇదే తక్కువ, ఒక 0.5 అంతే తక్కువ మనకి. ఇంకొక కాంట్రాస్ట్ చెప్పాలంటే, ప్రపంచంలో ఉండే మొత్తం ఒక 200 చిల్లర, అంటే 230గా 40 దేశాలు ఉన్నాయంటే, కేవలం 5 దేశాల జీడిపిఏ యాపిల్ యొక్క ఎంక్యాప్ కంటే ఎక్కువ. ఓ, వారి పూర్తి విలువ ఒక 5 దేశాలే వీరిని ఓవర్కమ్ చేశాయి, వీరికంటే అధికంగా ఉన్నాయి. ఒక సంవత్సరం జీడిపి చూస్తే ఓకే. కేవలం యుఎస్, చైనా, జర్మనీ, జపాన్, ఇండియా, ఓకే. ఈ ఎకనామీయే, ఒక్కొక్క దేశం ఆర్థిక స్థితే ఈ యాపిల్ కంపెనీ కంటే ఎక్కువ. ఎన్నో దేశాలు కోట్ల ప్రజలు ఉన్నటువంటి అగ్రరాజ్యాలే, వారికంటే వీరు ఆధిక్యతలో ఉన్నారు. అవును. అలా చూస్తే ఐరోపా దేశాలు, ఆఫ్రికా దేశాలు, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ వీరికంటే తక్కువలో ఉన్నారు. అదే 240 దేశాల్లో కేవలం 5 దేశాలే వీళ్ళ ఎంక్యాప్ కంటే జీడిపిలో ఎక్కువ. మిగతా వాళ్ళదే వీళ్ళ క్రిందే అనమాట. 235 దేశాలు ఇండివిజువల్గా వీళ్ళకంటే చాలా తక్కువ. కేవలం 1,65,000 మందిని పెట్టుకుని వీళ్ళు అచీవ్ చేయగలుగుతున్నారు. అప్పుడు యోచించండి, ఓకే. ఇంతటి ఒక కంపెనీ, ఎంతటి బ్రాండు, వీళ్ళు ఒక పని చేస్తున్నారు. దానికి ఒక పేరుంది, బ్యాటరీ గేట్ స్కాండల్. బ్యాటరీ గేట్ స్కాండల్. స్కాండల్. ఓకే. ఇంకా చెప్పాలంటే వీళ్ళు ఒక ఏమార్చే పని చేస్తున్నారు. రైట్. వీళ్ళేం చేస్తున్నారంటే, ఇది ఒక 10 సంవత్సరాల ముందు జరిగిన కార్యం. మీ ఫోన్ పాతదైతే అది స్లో అయిపోతుంది. ఆ బ్యాటరీ ఏమవుతుందంటే, ప్రాసెసర్కి ఇవ్వాల్సిన సప్లై కంటే తక్కువ పంపుతూ ఉంటుంది. అప్పుడు ఫోన్ స్లో అవుతుంది. ఇదే ఆ స్కాండల్. ఓ, స్కాండల్ అండి ఇది. పర్పస్గా చేసింది. ఓ, వాళ్ళు పర్పస్గా చేసింది. పర్పస్గా చేసింది. ఓ, ఓకే. ఎందుకు వీళ్ళు ఫోన్ స్లో కావాలని చేశారంటే, అప్పుడే కొత్తది కొంటారు కదా, ఈ ఫోన్ వదిలి వేరే ఫోన్ కొంటారు. మరో ఫోన్ కొంటారు. ఓకే. ఇది సోషల్ మీడియాలో పెట్టి, ఏంటి నీకు మాత్రమే తగ్గిందా, నాకు తగ్గిందనే మాటలు వినబడుతూ దీనికి ఒక కేసు వేసి, యాపిల్ కంపెనీ వాళ్ళు 2020లో $500 మిలియన్ కాంపెన్సేషన్ చేయడానికి ఒప్పుకున్నారు. $500 మిలియన్. అవును, 4,500 కోట్లు దాదాపు. ఓకే. మన డబ్బుకి ఒప్పుకున్నారు. మేము చేశాము, తెలిసే చేశాము. ఓ, వాళ్ళే కమిట్ చేసుకున్నారు, అవును, మేమే చేశామని వాళ్ళే చెప్పి. ఒప్పుకున్నారు. ఓకే. ఇది యుఎస్లో మాత్రం $500 మిలియన్. యూరోప్లో అంతా ఇంకా కొంచెం $1 బిలియన్ పైగా ఫైన్ అడుగుతున్నట్టు వార్తలు ఉన్నాయి. కానీ సెటిల్ అయిందా లేదని మనకు తెలియదు. ఇప్పుడు అది ఇష్యూ కాదు. ఇంత పెద్ద కంపెనీ అబద్ధం ఆడటం తప్పు కాదా? తెలిసే చేశారు వేరే. తెలిసే చేశారు వాళ్ళు. అక్సెప్ట్ చేశారు. అక్సెప్ట్ చేసి $500 బిలియన్ కూడా ఆ బాధించబడిన వారికి మేము ఆ నష్టపరిహారంగా దానికి మేము పే చేస్తాము అన్నారు. ఇందులో ఉండేవారందరూ కూడా సగం సైంటిస్టులే కదండి. వాళ్ళలో చేరాలంటే టాప్, యాపిల్లో చేరాలంటే సాధారణంగా చదివి ఒకరు వెళ్ళలేరు కదా. ఖచ్చితంగా. అవునా? ఎంత పెద్ద కంపెనీ, ఎంత పెద్ద బ్రాండు, ఎంత నమ్మకత్వము. నేనొక పీరియడ్లో యాపిల్ గురించి వినినప్పుడు, ఐఫోన్ 6, 7 రిలీజ్ అవుతున్నప్పుడు, ఈరోజు 10 గంటలకు రిలీజ్ అవుతుందని ముందుగా చెప్తారు. ఉదయం 4-5 గంటలకంతా షాప్ బయట వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఓపెన్ చేసిన వెంటనే కొనుక్కోవాలి అని ఉండేవారు. ఫస్ట్ బ్యాచ్లో కొనుక్కోవాలి, అలా బ్రాండ్ మీద క్రేజ్ ఉన్నవాళ్ళు ఉండేవారు. ఒక అబ్సెషన్ లాగా. అవును. ఆ కంపెనీ వారు ఇంతటి తప్పు చేశారు. తెలిసే వాళ్ళేదో చేశారు. తప్పుగా చేశారనేటువంటిది కాదు, తెలిసే చేశారు. ఓకే. ఇంత పెద్ద కంపెనీకే తెలీదా ఇది తప్పు చేస్తున్నామనేటువంటిది? ఓకే. ఇంకొకటి చెప్తాను. VW ఉంది కదా, ఈ ఎగ్జాంపుల్ ఆల్రెడీ కొన్ని ఎపిసోడ్లకు ముందు షార్ట్గా చెప్పా. VW మనము వినుంటాం. వోక్స్ వ్యాగన్. అవును. ఈ వోక్స్ వ్యాగన్ వచ్చి ఏదో సాధారణమైన కంపెనీ కాదు. ప్రపంచంలో ఎన్నికల ప్రకారం 2వ పెద్ద కంపెనీ. కార్ల ఎన్నికల్లో ఓకే. వోక్స్ వ్యాగన్ యొక్క గ్రూపుని చూస్తేనే ఆడి ప్రీమియం బ్రాండ్ ఉంది కదా, అది వీళ్ళదే. స్కోడా వీళ్ళదే. అవును. వోక్స్ వ్యాగన్ కొన్న వాళ్ళందరూ కూడా ఒక పెద్ద బ్రాండ్ కొన్నవాళ్లే కదా ఈరోజు. అవును. ఆడి అన్నది వీళ్ళ ఆ డాటర్ కన్సర్న్. ఆ తర్వాత చూస్తే ల్యాంబోర్గిని. ఓ, ఇంతెత్తులో ఒక కారు, స్పోర్ట్స్ కారు ఉండింది కదా, అది. బెంట్లీ, ఒక టాప్ లగ్జరీ బ్రాండ్. బుగాటి అనే ఒక ఫాస్టెస్ట్ కారు ఉంది, ఫాస్టెస్ట్ ప్రొడక్షన్ కార్ ఇన్ ద వరల్డ్, అది.
అది కాకుండా మరొక స్కానియన్ అనే బస్సు ఉంది, అది ఎంఈఎన్ అనే ట్రక్ ఉంది. ఇవన్నీ వీళ్ళ బ్రాండే. ఓకే. వీళ్ళు 2015లో ఒక పని చేస్తున్నారు. ఏం చేశారంటే, ఎన్వైర్న్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అనేది ఉంది, వీళ్ళు ఒక స్టాండర్డ్ సెట్ చేశారు. ఒక కారు రోడ్లో ఇంతసేపు వెళితే ఇంత దూరానికి కార్బను, ఎన్ఓఎస్ అంటే నైట్రస్ ఆక్సైడ్ ఎమిషన్ అవ్వడం అనేది ఒక స్టాండర్డ్. మన ఊర్లో పొల్యూషన్ కంట్రోల్ అంటారు కదా. అవును, చెప్తున్నారు కదండి. సో ప్రత్యేక డిస్టెన్స్ వెళ్తున్నప్పుడు ఇంతే కార్బన్ రిలీజ్ చేయాలి. అంతకి పైగా మరి ఎమిషన్ అయితే ఆ కారుకి అప్రూవల్ ఇవ్వరు అనమాట. వీళ్ళేం చేశారంటే ఒక భయంకరమైన ఇంజనీరింగ్ పని చేస్తున్నారు. ఒక డివైస్ పెడుతున్నారు అందులో, కారులో. మీరు వెళ్ళి ల్యాబ్లో టెస్ట్ చేశారనుకోండి, మీరు ల్యాబ్లో టెస్ట్ చేస్తున్నారని ఆ కారు కనిపెడుతుంది. ఏ టెక్నాలజీ లాగుంది. ఏ అంతా కూడా రాకముందే. ఓకే. ల్యాబ్లో చెక్ చేసి చూస్తే అదొచ్చి కరెక్ట్గా ఆ లెవెల్కే ఎమిషన్ చేస్తుంది. వాళ్ళెంత లిమిటేషన్ పెట్టారో అంతలోనే ఉంటుంది. అవును. అదే బండిని రోడ్లో నడిపితే అంతకంటే 40 రెట్లు అధికంగా ఎమిట్ చేస్తుంది. అబ్బా. ఇందులో ఏంటంటే మీకు ఆ కంట్రోల్ చేయగా కార్ పర్ఫార్మెన్స్ తగ్గుతుంది. ల్యాబ్లో ఒక పర్టికులర్ ఎన్వైరన్మెంట్లో టెస్ట్ చేస్తున్నప్పుడు పర్ఫార్మెన్స్ తక్కువ ఉంటుంది. అదే రోడ్లో నడుపుతున్నప్పుడు దీని పర్ఫార్మెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎన్ఓఎక్స్ ఎమిషన్ చూస్తే 40 రెట్లు అధికంగా ఉంది. రోడ్లో చూస్తే పొగొచ్చేట్టుగా ఉంది, ల్యాబ్లో పొగ రావడం లేదు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే రైట్. అలాంటి ఒక ఏమాచ్య పని చేసి ఇరుక్కున్నారు. ఓకే. ఇది అన్కవర్ చేసింది ఒక ఇండియన్. సరే. అతను ల్యాబ్లో కాకుండా రోడ్లో పెట్టి టెస్ట్ చేశాడు, మాటుకున్నారు. సింపుల్, వేరే ఇంకేం చేయలేదు. ఓకే. ఇదే అది. వెంటనే అప్పుడున్నటువంటి సీఈఓ, ఆ అధ్యక్షుడు, ఆ మార్టిన్ అనే ఆయన ఉండాడు. ఏంటండి ఇటువంటి సంఘటన నా కంపెనీలోనా? నాకు తెలియదని రిజైన్ చేశాడు. ఆ తర్వాత మరొకరు వచ్చారు. ఇది ఫైన్ మాత్రమే చూస్తే అప్రాక్సిమేట్లీ 2 లక్షల కోట్ల రూపాయలు కట్టారు. 31 బిలియన్ యూరోస్ కట్టారు వెవ్వేరు దేశాల నుండి. ఇప్పుడు మీరు యోచించాలి, ఏంటండి ఇంత పెద్ద బ్రాండు, అక్కడ ఉన్నదంతా సైంటిస్టులే కదా, ఇది తప్పని తెలియదా వీళ్ళకి? వాళ్లే అలాగా ఆ ల్యాబ్లో ఉంటే ఇలాగ రావాలి, బయట ఉంటే ఇలాగ రావాలని చెప్పి చేశారు విషయం. తెలిసే ప్రొఫెషనల్గా చేశారు వీళ్ళు. ఓకే. చదువుకున్నామంటే ఒక అడ్వాంటేజ్ ఉంది. దానికి ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. ఒక సెంటెన్స్ చెప్తా, వాడు దొంగలించాడని నేను చెప్పడంలా. మీకు ఎలాగనిపిస్తుంది? వాడు దొంగలించాడని నేను చెప్పాలా? వాడు దొంగలించాడని చెప్పడం లేదు, 4 మాటలు. వాడు దొంగలించాడని నేను చెప్పడం లేదు. ఇది మీకు ఎలా అర్థమవుతుంది? బ్రదర్ అతను దొంగలించాడని చెప్పడం లేదు ఇప్పుడు అని చెప్పొచ్చు. అది ఇది కొంత ట్విస్ట్ చేసి చెప్తాను. అతను దొంగోడని చెప్పలేదు. అతను దొంగలించలేదంటే మరొకడు దొంగలించాడని అర్థం. దొంగలించుండొచ్చు. అవును. అతను దొంగలించాడని చెప్పలేదే, అప్పుడు దొంగతనానికి ప్లాన్ చేసి ఉండొచ్చు. సో ఒకే మాటని మనం టోన్ మార్చి చెప్పేప్పుడు దాని భావమే మారిపోతుంది. భావం మారిపోతుంది. ఇదే ఒక అడ్వాంటేజ్. మేమలా చెప్పలేదే, ఇదే వర్డ్ గేమ్ అని యూజువల్గా కార్పొరేట్లో చెప్తారు. ఓకే. మీకు తగినట్టుగా వ్యవహరించడానికి, వంగిపోవడానికి చదవని వారి వల్ల కుదరదు. చదువుకున్నవారు ఇంత పెద్ద పనులు చేయగలరు. ఓ, ఇంత పెద్ద స్కామ్ చేసే వాళ్ళందరూ పెద్దవాళ్ళు. అవును కాదా మరి? అంత గొప్పగా చదివితేనే స్కామ్ చేయగలరు. ఎగ్జాక్ట్లీ. ఓకే. కొన్ని ఎపిసోడ్స్కి ముందు మనం మాట్లాడాం కదండి, థియోడర్ రూస్వెల్ట్ అని ఒక గత అమెరికన్ అధ్యక్షుడు. ఆయన చెప్తున్నాడు, ఒక మనిషి ఒక చదివిన వ్యక్తి దొంగలించాలంటే ట్రైన్లో ఉండే వస్తువు దొంగలిస్తాడు. ఓకే. అదే ఆ వ్యక్తి బాగా చదువుకొని ఒక మంచి యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ అయితే ట్రైనే దొంగలిచ్చేస్తాడు. ఓ, నాకిది జ్ఞాపకం ఉందండి. దానికి మనం చూసిన ఉదాహరణ జ్ఞాపకం ఉంది. చదవనివాడు వెళ్ళి గుండు పెడతాడు, చదివినవాడు గుండు కనిపెడతాడు. అవును. ఓకే. సో ఇదే వీళ్ళ యొక్క అడ్వాంటేజ్. ఎంత గొప్ప బ్రాండ్ అండి. ఇటువంటి బ్రాండ్ ఈ పని చేస్తుందా? వారు చేయరు అని తాటు వీళ్ళకుంటుంది. ఉంటుంది. వీళ్ళంతా చేయరండి. ఇదే పవర్ ఆఫ్ పర్సెప్షన్ అని చెప్తారు. దీనికి సింప్లెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనం ఇది ఎక్స్పీరియన్స్ చేస్తుంటాం, లేకపోతే చూసేవాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేసి చూడనివ్వండి. ఒక సాధారణమైన కొట్టు ఉంది, హైవేస్లో కారులో వెళ్తున్నారు. 2 కార్లు వెళ్తున్నారు అనుకోండి, కస్టమర్స్ ఎవరూ లేరు. ఆ 2 కార్లు అక్కడ నిలబెట్టండి, అరగంట అక్కడ కూర్చోండి. ఆ 2 కార్లు చూసి మరో 4 కార్లు ఆగుతాయి. ఓకే.
మనం చాలాసార్లు చూస్తుంటాం ఇది. ఓ నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను ఇది. ఏంటంటే మేము హైవేస్లో ఎక్కడన్నా ఆగి తినచ్చులే అని చెప్పి వెళుతున్నప్పుడు చాలా హోటల్స్ ఉంటాయి, ఖాళీగా ఉంటాయి. అక్కడెక్కడ ఆగము మేము. ఒక రెస్టారెంట్లో మాత్రం 3 కార్లు అక్కడ ఆగి ఉండాయి. ఆ, అప్పుడు ఇక్కడ ఆగుదాంలే, మనం అక్కడ తిందామని వెళితే 3 ఆ ఓనరివే. లోనికెళ్తే ఎవరూ లేరు. మేమడిగిన తర్వాతే చట్నీని రుబ్బి మాకిచ్చారు. జరిగిన సంభవం అది. ఓకే. సో మీరు చెప్తుంటే యూజువల్గా జరిగేది మైండ్లో ఉంది. అక్కడ చాలామంది ఉంటే అది మంచి కొట్టు. అవును, గుంపు లేకపోతే దానికి పేరు లేదు, బ్రాండ్ కాదని తీర్మానిస్తాము. అవును. దీనికి ఒక మాట ఉపయోగిస్తుంటారు, మైట్ ఇస్ రైట్ అంటుంటారు. మైట్ ఈస్ రైట్. బలమైన వ్యక్తి చెప్తే రైట్గా ఉంటుంది. ఓకే. అయితే అది నిజం కాదు. ఓకే. అది నిజం కాదు. దానికే 3 ఎగ్జాంపుల్స్ చెప్పా. బలమైన వాళ్ళును తప్పు చేస్తారు, తెలిసే చేస్తారు. బాగా చేస్తారు, బాగా చేస్తారు. వాళ్ళ లెవెల్లో తప్పు చేస్తారు. నవ్వకుండా చెప్తారు. ఓకే. వాళ్ళ తప్పు కనిపెట్టకుండా ఉండాలని కూడా చేస్తారు. అవును, ఇవన్నీ కూడా ఒక బిలీఫ్ సిస్టమ్ అని మనం చూసాం. ఈ ఎవల్యూషన్ కానీ అన్నీ కూడా కానివ్వండి. ఇందులో ఒక కీ ఫీచర్ ఏంటని మనం చూస్తే, ఆ వీళ్ళెవరు కూడా ఎక్స్పెరిమెంట్ చేసి ఎవల్యూషన్ కనిపెట్టలేదు. వీళ్ళు చేసే ఎక్స్పెరిమెంటే ఎవల్యూషన్ ప్రూవ్ చేయడానికి. అద్భుతమైన మాట. వెరీ నైస్. సో వీళ్ళ ఎక్స్పెరిమెంట్ చేసి ఇవల్యూషన్ తీసుకురాలేదు, ఎవల్యూషన్ కనిపెట్టలేదు. ముందుగానే ఇవల్యూషన్ ఉందని వీళ్ళు నమ్మడం వల్ల అది ఎక్స్పెరిమెంట్ చేసి ప్రూవ్ చేయాలనుకుంటున్నారు. ఎలాగైనా ఎక్స్పెరిమెంట్ చేసి ప్రూవ్ చేయాలని చెప్పి ఎవల్యూషన్ కోసం వాదిస్తూ ఉన్నారు. ఓకే. ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ చేసేప్పుడు కొత్త విషయాలు కనుగొంటారు. అలా కనిపెట్టినటువంటి ఒక అనాలజీయో ఒక రీజనింగో ఎవల్యూషన్ కాదు. ఓకే. పరిణామ వృద్ధికి కానే కాదు. ఇది సూక్ష్మంగా కూర్చొని చూస్తే ఒక విషయం తెలుస్తుంది. వీళ్ళు చేసే ఎక్స్పెరిమెంట్ అంతా ఎవల్యూషన్ ప్రూవ్ చేయడానికి చేస్తుంటారు. వీళ్ళ అబద్ధము వాటిని నిరూపించడాని కోసం పోరాడుతూ ఉన్నారు, కష్టపడి పనిచేస్తున్నారు. అంత ప్రయాసపడుతున్నారు, శ్రమిస్తున్నారన్నమాట. ఇది మనం మర్చిపోకూడదు. ఒక బయట దేశాల్లో జరిగిన సంభవం. అది ఒక ఇతిహాసం. ఇతిహాసం అంటే జరిగిన కథ అంటారు. మిత్ ఇలా జరిగిందన్న కథ. ఆ యొక్క ఇతిహాసాన్ని నమ్మే ఒకరు ఆ దేశానికి రాజయ్యాడు. ఇప్పుడు అతనేం చేస్తున్నాడు, అది అధికంగా నమ్మడం వల్ల ఆ యొక్క ఇతిహాసములో ఉండేటువంటిదైన ఒక స్థలం, అది కూడా కల్పించిన కథే. ఇప్పుడు ఇతనికి ఆ ఇతిహాసాన్ని నిజమని ప్రూవ్ చేయాలి అతనికి. అందువల్ల ఏం చేస్తున్నాడంటే ఆ స్థలం ఉందని చెప్తే ఆ ఇతిహాసం నిజమైపోతుంది గదా. అది లేని స్థలమే. దాదాపుగా తన ప్రభుత్వ ధనాగారంలో నుండి సగానికి పైన ఖర్చు పెట్టి వెతుకుతూ ఉన్నాడు స్థలాన్ని. ఈ దేశంలో స్థలం ఎక్కడుంది. చివరి వరకు అతనేం చేయలేకపోయాడు, కనిపెట్టలేకపోయాడు. చివరి వరకు ఆ అబద్ధం కోసం పలువేల కోట్లు ఖర్చు పెట్టాడు దానికి. జరిగిన సంభవం ఇది ఒకచోట. అదేవిధంగా ఇప్పుడు ఎవల్యూషన్ థియరీ కూడా ఉంది. ట్రూ. ఓకే. ఇది నిజమని చెప్పడానికి ఇంకొక అనాలజీ చెప్తాను. లాస్ట్ 100 yearsలో కోట్ల కొలది డబ్బు ఎవల్యూషన్ కోసం ఖర్చు పెట్టారు. ఓకే. చాలా జర్నల్స్ వచ్చాయి, అన్నీ కూడా రాశారు. మీరొకటే చెప్పండి, నేను చెప్పేది ఒక ఇండివిజువల్ కాదు, ఒక టాప్ ఆర్గనైజేషను గాడ్ ఉన్నాడన్నందుకు ప్రూవ్ చేయాలి, దానికి రీసెర్చ్ చేయండి. వాళ్ళేదో టెస్ట్ మనీస్ అని చెప్తున్నారే, హీలింగ్ జరిగిందని చెప్తున్నారే, వీళ్ళు చెప్పే ప్రాఫెసీ అంతా నిజమని చెప్తున్నారే, బైబిల్లో ప్రాఫెసీ అనేది ఉందంటున్నారే. ఇది రీసెర్చ్ చేసి చూడమని ఒక రికగ్నైజ్డ్ బాడీ ఒకే విషయం ఒక స్టెప్ తీసుకున్నారనేది మీరు చూశారా? అంటే ఈ సైంటిస్టులు పరిశోధించేలాగా, ఎవల్యూషన్ కోసం పోరాడేలాగా గాడ్ని ప్రూవ్ చేయడానికి ఎవరన్నా పోరాడారా? అంటే మనము మినిస్ట్రీ వైజ్ చేసేది వేరే, మీరు చెప్పేది. నేను అది చెప్పలా. నేను చెప్పేది ఒక రెప్యూటెడ్ ఆర్గనైజేషనో, ఈ సైంటిఫిక్ కమ్యూనిటీ లాగా ఉండేటువంటి ఒక కమ్యూనిటీయో ఇటువంటి ఒక స్టెప్ తీసుకున్నారనేది మీరు ఎప్పుడన్నా చూసారా? లేదు. ఓకే. నాకు తెలిసి లేదు. అయితే పైలట్ యూఎఫ్ఓను చూశాడు. అది సాక్ష్యంలాగానే కదా. అవును, ఒక సాక్ష్యాధారమే కదా. అది ప్రమోట్ చేస్తున్నట్టు ఇక్కడ ఒకటి జరిగిందే మిరాకల్ అని ఏదన్నా ప్రెస్ ప్రమోట్ చేసి చూసామా? అంటే సెక్యులర్ ప్రెస్ అంటున్నారు. సెక్యులర్ ప్రెస్, రిలీజియస్ నేను చెప్పడం లేదు. అర్థమవుతుంది.
వాళ్ళకర్థమవుద్దని చెప్తున్నాను. అవును. మనం సాక్ష్యంగా అన్ని చోట్ల చెప్తున్నాం, చేసి చెప్తున్నాం. బట్ వాళ్ళు వీళ్ళందరూ దేవుడున్నారని చెప్తున్నారే, ఈ దేవుడున్నాడని ప్రూవ్ చేయడానికి దిగి పని చేద్దామని చెప్పి వాళ్ళు ప్రూవ్ చేయడానికి ముందుకు రావాలంటున్నారు. అవును. ఈ ఎవల్యూషన్ ప్రోత్సహించేవారు ఇది ఒక పాయింట్గా తీసుకుని వారు ఎప్పుడైనా చేసినట్టు విన్నారా? సైంటిస్టులు లేదు. లేదు. సో ఇందులో నుండి ఒక విషయం అర్థమవుతుంది. వీళ్ళు ఎక్స్పెరిమెంటల్గా వీళ్ళు కనిపెట్టింది వీళ్ళు ప్రమోట్ చేయడం లేదు. వీళ్ళు ప్రమోట్ చేయాలనుకున్నది ఎక్స్పెరిమెంట్గా చేసి చూపించి ప్రూవ్ చేయాలనుకుంటున్నారు, ట్రై చేస్తున్నారు. ఓకే, ఇంతవరకు కుదరలేదు. ఎంతవరకు అవ్వలేదు, నాకు తెలిసి ఇకనూ అవదు. ఎప్పటికే అవ్వదు. అవును. సో ఈ విధంగా యోచించే వాళ్ళు బాగా యోచిస్తున్నామని వెళ్ళి బేసిక్గా ఫెయిల్ అయి కూర్చుంటున్నారు. సో మనం టేక్ అవేగా చివరిగా వీళ్ళకి ఇప్పుడు ఏం చెప్పగలం? ఇది తీసుకునే ప్రయత్నంలో ఒకే ఒక పర్సంటేజ్ని సిన్సియర్ హార్ట్తో దేవుడున్నాడని వెతికితే అంతమంది కనిపెడతారు, గాడ్ని కనిపెట్టగలరు, ఈజీగా కనిపెడతారు. గాడ్ ద ట్రూత్ అనేది ఆ ట్రూత్ని వారు కనిపెట్టినట్లయితే ఎవల్యూషన్ పరిణామ సిద్ధాంతం తప్పు అబద్ధం అన్నది ఆటోమేటిక్గా కనిపెడతారు. యాక్చువల్గా మీరు నేను మాట్లాడుతున్నామంటే ఈ సైంటిస్టుల జ్ఞానంతో మాట్లాడటం లేదు. ఎగ్జాక్ట్లీ. సైన్స్ జ్ఞానంతో మాట్లాడాలనుకోవడం లేదు. వెలుగులో ఉంటున్నప్పుడు చీకటేంటో మనకు తెలుస్తుంది, అంతే. ఈ ప్రోగ్రాం స్టార్టింగ్ నుండి మనం చెప్పాలంటే నిజములో నుండి చూస్తున్నప్పుడు అబద్ధమేంటో తెలుస్తుంది, కరెక్ట్గా తెలుస్తుంది. అదే మనము ఏది నిజమో చెప్పదలుస్తున్నామో అబద్ధం వాళ్లే తెలుసుకుంటారు. ఇది నిజమంటే అది ఆటోమేటిక్గా అబద్ధమై ఉండాలి కదా, ఆబ్వియస్లీ. చాలా సంతోషం బ్రదర్. ఈ ఎపిసోడ్లో చాలా సింపుల్గా అదేలాగా ఎంతో వివరంగా తేటగా ఉండింది. ప్రభుచిత్తమైతే రాకడ ఆలస్యమైతే మరొక ఎపిసోడ్లో మనము కలుసుకుందాం. ఈ ఎపిసోడ్ చూసేవారికి చెప్తున్నాము, మీ ప్రశ్నలు రాయండి, మీ కమెంట్స్లో రాయండి. సహోదరుని వాయిస్ ఆఫ్ బైబిల్ అనే యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. ఆ ఛానల్లోనూ ఈ ప్రోగ్రాం వస్తుంది. ఆయన ప్రోగ్రామ్స్ కూడా అందులో ఉన్నాయి, అవి కూడా చూడండి. ఎడతెగక మాకోసం సహోదరునికై పరిచర్యకై ప్రార్థించండి. ప్రభుచిత్తమైతే మరలా మిమ్మల్ని కలుసుకుంటాం. గాడ్ బ్లెస్ యూ.